అందరికీ నమస్కారం. ఈరోజు ఈశాన్యంలో తాపలు. ఈశాన్యంలో ఇదొక ఇల్లు, ఈ ఇంటికి ఈశాన్యంలో తాపలు. వీడికి ఎండు కాంపౌండ్ వాళ్ళు అంతా ఉండి లేక లేదనుకోండి, వీడికి క్లోజ్. రోడ్డు ఈ దిశ, తూర్పు దిశలో రోడ్డు అన్నమాట. అంటే ఇప్పుడు కాలంలో దాదాపు ఒక 30-40 సంవత్సరాల కాలం నుంచి ఈ వాస్తు మీద ఎక్కువగా అందరికీ కొంత పరిజ్ఞానం ఏర్పడినట్టే లెక్క. ఇట్లా ఈశాన్యంలో తాపలు పెట్టడం అనేది దాదాపుగా లేవు, అంటే 95% లేవు. ఎక్కడన్నా అరుదుగా ఎవడన్నా మొండిగా ఏదన్నా పెట్టుకొని ఉంటే తప్ప ఈ ఈశాన్య తాపలు అనేటివి మనకు కనపడవు. అవి కనపడవు. ఎక్కడన్నా ఓటీఆర్ ఉంటే వాటి గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఆ ఉండే వాటి గురించి పరిశీలన చేయడం జరిగినది. అది కూడా ఒక 40 సంవత్సరాలు పరిశీలన చేసిన ఆ ఇంటి గురించి. ఈ రకమైన ఈశాన్యం తాపాలు ఉన్నప్పుడు ఏమైనా ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాము. ఇక్కడ ఈశాన్యం అనేటువంటి ఈశ్వరుని స్థానం అంటాం. ఈశాన్యం అనేటువంటి ఈశ్వరుని స్థానము, దైవానికి సంబంధించిన స్థానము. తర్వాత ఇక్కడ ఈ తూర్పు కాంపౌండ్ వాల్ కాబట్టి ఇక్కడ ఇంద్రుడు అధిపతి అన్నమాట. ఈ తూర్పు దిశలో ఇంద్రుడు అధిపతి. ఇటువంటి కట్టడాలు చాలా అరుదుగా ఉంటాయి. అవి ఉన్నా రూయిడ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఏదన్నా ఓటీఆర్ ఉన్నా రూయిడ్ అయిపోతాయి. ఏదో అక్కడక్కడ కనబడతాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి కొన్ని. ఇక్కడ ఇది ఈశాన్యంలో తాపలు. అంటే ఇక్కడ ఈశ్వరుడు ఇంద్రుడు ఏకమైనారు. ఇక్కడ కుబేరుడికి కూడా వచ్చిందనమాట. ఇక్కడ ఈడి వరకు తాపలు ఉన్నాయి కాబట్టి కుబేరుడు కూడా, అంటే ముగ్గురు ఏకమైనారు. ఇక్కడ ముగ్గురి పరిస్థితి తారుమారుగానే ఉందన్నమాట. కుబేరుడు, ఈశ్వరుడు, ఇంద్రుడు ముగ్గురు ఇక్కడ తాపలు ఏర్పడినందువల్ల చాలా దురదృష్టకరమైన పరిస్థితి అన్నమాట. అంటే చాలా నీచమైన పరిస్థితి ఏర్పడింది అనమాట ఇక్కడ. ఏది ఈ స్థానానికి అట్లా గమనించాలి మనం. ఇక్కడ ఈ ఈ ఈశాన్యములో తాపలు ఉండినందువల్ల మొత్తం ఈ కుటుంబం అంతా మొత్తము సర్వనాశనమైంది. అంతకుముందు ఇక్కడికి రానప్పుడు ఎంతో ఉన్నత స్థితిలో ఉండి, ఉద్యోగాలు ఉన్నత స్థితిలో ఉండి, సమాజంలో ఒక పెద్ద గౌరవం. సమాజం అంటే కుటుంబంలో కానీ, అందరు బంధువుల్లో కానీ ఒక ఉన్నతమైన స్థానాన్ని ఉండిన వ్యక్తి ఈ రకమైన కట్టడాన్ని కట్టి ఈశాన్యంలో తాపలు పెట్టి ఇక్కడ చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఈ తాపలు నీళ్లు పడతాయి కాబట్టి ఇక్కడ కిందికి నీళ్ళు వచ్చేస్తాయి. ఇంట్లోకే ఈడి వరకు ఇల్లు ఉంది అనమాట. ఇది కూడా ఓపెన్ కాదు, ఇది కూడా ఇల్లే. ఇంట్లోకి నీళ్ళు వస్తాయి కాబట్టి దీనికి ఒక రూమ్ కట్టేసినాడు ఈశాన్యంలో. తాపల రూమ్ కాదు, ఒక రూమే కట్టేసినాడు ఇక్కడ. తాపల రూము, తాపలను కలుపుకొని ఈశాన్యంలో ఒక రూమ్ కట్టేసినాడు. ఇక్కడ ఈశాన్యము నైరుతి కన్నా ఎత్తు అయిపోయింది ఒకటి. తర్వాత ఈశాన్యం మూసుకుపోయింది అనమాట, క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే నువ్వు తాపలు కట్టినావో క్లోజ్ అయిపోయి డార్క్నెస్ అయిపోయింది. అంటే బ్లైండ్ కుటుంబమే. ఒక గుడ్డివాడు ఏ రకంగా మూమెంట్ ఉంటుందో, ఏ రకంగా పరిస్థితి ఉంటుందో, ఆ రకమైన పరిస్థితులు ఏర్పడడానికి ఇక్కడ అవకాశాలు 100% మళ్ళీ ఇంత పర్సెంటేజ్ అనేం లేదు. 100% అటువంటి అవకాశం. అంటే గుడ్డోడు అవుతాడని కాదు, ఇంట్లో కుటుంబ పరిస్థితి అంత భయంకరంగా ఉంటుందన్నమాట. ఇంటి యజమాని మీద, మొదటి కుమారుని మీద, మొదటి కుమారుడు లేదా ఒకే కుమారుడు ఉంటే ఆ ఒకే కుమారుడి మీద ఎక్కువగా వాళ్ళ మీద చెడు ఫలితాన్ని ఎక్కువగా ఇచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కుమారుడు దీర్ఘకాల వ్యాధితో బాధపడి అచిరకాలంలోనే చనిపోవడం జరిగింది. కారణం ఏంటంటే ఈశాన్య మొదటి ప్లేసు అక్కడ ఎత్తుగా పెట్టడము, తర్వాత ఈశాన్య మూతపడ్డము, ఇవన్నీ కూడా
వాస్తుకు విరుద్ధమైన విషయాలు. దానివల్ల కుమారుడు దీర్ఘకాల వ్యాధితో పడ్డము, ఇంటి యజమాని వితండవాదిగా ఉండడము. వితండవాదులు అనమాట. ఎవరో లోకమంతా ఒక దారి పోతా అంటే నేను ఒక దారి పోతాననే రకం అనమాట. ఇంట్లో యజమాని కానీ, యజమానురాలు కానీ, కుమారుడు కానీ, కుమార్తెలు కానీ ఎవరైనా కూడా వితండవాదులుగా ఉంటారు. ఓకే. కుమారుడు దీర్ఘకాల వ్యాధితో బాధపడతాడు. తర్వాత చదువు సంధ్యలు ఒకవేళ రాకుండా ఉండొచ్చు, ఒకవేళ వచ్చినా, ఉద్యోగం చేసినా, పెళ్ళి అయినా వివాదం ఏర్పడి అసలు ఆ చిరకాలంలోనే చనిపోతాడు అతను. లేదా ఇంటి నుంచి పారిపోవడం, అంటే కొందరు ఇంటి నుంచి చెప్పకుండా పోతుంటారు, అంటే వారు ఎక్కడున్నారో కూడా తెలియదు అనమాట. కొన్ని సంవత్సరాలైనా అట్లా కూడా జరిగేదానికి అవకాశాలు ఎక్కువ. ఇంటి నుంచి పారిపోవడం అంటాం మనం రాయలసీమ భాషలో. ఈ యజమాని పోవచ్చు, లేదా పెద్ద కుమారుడు పోవచ్చు. వీళ్ళిద్దరిలో చనిపోవడం ఒకటే పాయింట్ కాదు. చనిపోయినా, దీర్ఘకాల వ్యాధితో ఉన్నా, ఇల్లు విడిచి పారిపోయినా ఇవన్నీ కూడా అవే కోపకు వస్తాయి. ఇంట్లోనే మంచంలో ఉంటాడు, దీర్ఘకాల వ్యాధితో ఉంటాడు, మాత్రలు వేసుకుంటా. అచిరకాలంలో చనిపోవడము, అంటే మామూలుగా చిన్న వయసులోనే 30-40 ఏదన్నా ఇంకా కొంత చిన్న వయసులోనే చనిపోవడము, పెళ్ళి చనిపోవడము, ఇవన్నీ కూడా మొదటి కుమారుడి మీద, ఇంటి యజమాని మీద ఇచ్చేదానికి 100% భాగాలు అవకాశం ఉంది. తర్వాత ఎంతో ఉన్నతిగా ఉండి ఆర్థికంగా, మానసికంగా అన్నీ అభివృద్ధి చెందిన వాళ్ళు అంటే కొన్ని సంవత్సరాలు, అంటే ఒక 6-9 సంవత్సరాలు అయ్యేటప్పటికి పూర్తి డిప్రెషన్లోకి పడిపోతారు. ఫ్యామిలీ పూర్తి డిప్రెషన్లోకి పడిపోయి ఇతరులను డబ్బు అడుక్కుండే పరిస్థితికి వచ్చింది. ఇతరులను డబ్బు అడుక్కుంటున్నారు. ఇంత ఇల్లు, ఇంత కథ ఉండి కూడా, ఉన్నత ఉద్యోగం ఉండి కూడా వీళ్ళు ఇబ్బంది పడిన దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్నీ దరిద్రము. దరిద్రం ఏదంటే ఈశాన్యంలో తాపలు పెట్టడం అనేది. అసలు ఇంకేం ఎక్కువ వాస్తు మిగిలిన అని చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈశాన్యంలో తాపలు పెట్టినా అయిపోయింది, కట్ట క్లోజ్. ఆఖరికి అమ్ముకున్నారు. అమ్ముకొని చెల్లా చెదరైపోయినది కుటుంబమే లేకుండా పోయింది. వంశక్షయం అయిపోయింది. వంశమే ఉండదు ఈశాన్యంలో తాపలు పెడితే. ఈశాన్యంలో తాపలు పెట్టి ఈశాన్యం మిద్ది మీద తాపల రూమ్ ఒకటి కట్టివి, దానివల్ల ఈశాన్యం ఎత్త అయిపోయింది, నైరుతికంగా బ్లైండ్ అయిపోయింది అన్న. కుటుంబం అంధకారంలో పడిపోయింది. సో ఈశాన్యం తాపలు పెట్టడం అనేది అంత ప్రమాదకరం. అయితే ఇటీవలి కాలంలో కొంచెం వాస్తు శాస్త్రవేత్తలందరూ పబ్లిష్ చేసిన తర్వాత ఎక్కువగా ప్రజల్లోకి పోయినందువల్ల ఏమైందంటే ఈశాన్యం తాపలు అనేది మర్చిపోయినారు. అవి లేవు ఎక్కడ, ఏదో అరుదుగా 1-2. నేను ఎందుకంటే 40 సంవత్సరాలు నేను సుదీర్ఘమైన ప్రయాణం, అంటే దీని మీద సబ్జెక్టు మీద ఆలోచన చేస్తున్నాను కాబట్టి ఇటువంటి ఇండ్లు దొరికింది. ఆ ఇంటికి సంబంధించి ఈ రకమైన ఫలితాలు ఉన్నాయి అనేది నేను ప్రాక్టికల్గా నేను అన్నీ చూసినట్టువే ఇవి. కాబట్టి ఈశాన్య తాపలు అనేది అంత ప్రమాదకరమైంది. ఇంకా ఇక్కడ ఏదైనా అంగడి పెట్టినా, లేకుంటే ఏదైనా వేరే హాస్పిటల్ ఏది ఉండినా కూడా మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయిన తర్వాత దివాలా తీసి ఉండేది కూడా పోగొట్టుకొని ఆ ఇంట్లో అంతకుముందు ఉండింటుంది. వీడికి వచ్చి హాస్పిటల్ పెడతానే ఉండేది కూడా ప్రాపర్టీ పోగొట్టుకునే దాఖలాలు ఉన్నాయి. అట్లా కూడా వంశకేం అంటే మొత్తం వంశమే ఉండదు ఈశాన్యం తాపలు అంటే అంత ప్రమాదకరమైందనమాట. కాబట్టి ఈశాన్యం తాపలు అనే దాన్ని మనం ఈ రకంగా ఆలోచన చేసినప్పుడు దీని జోలికి పోకుండా ఉండడమే ఉత్తమం. దీనికి ఏంటి రెమెడీలు? పలగొట్టడమే, ఏం లేదు. ఈశాన్య తాపలే లేకుండా చేసి పడేయాలి. మన జీవితాల కన్నా ఇది ఇంపార్టెంటా? ఇది కాకుంటే ఇంకొకటి ఇల్లు కొనుక్కుంటాం, ఇది కాకుంటే ఇంకొక స్థలం అవుతుంది, లేదా ఇల్లు విడిచిపోవడము అంతే. ఎట్లా ఇల్లు విడిచిపోయినాడు కదా, ఒకడు ఊరు విడిచిపోతాడు, వాడు కనబడు ఏం లేనా కూడా కనబడ్డు, లేదా చనిపోతాడు.
ఇంటి యజమాని చనిపోతాడు. అట్లయినా కూడా ఇల్లు వెకేట్ చేస్తారు ఏదో ఒకటి. మళ్ళీ వాళ్ళకు ఈ పరిస్థితుల కారణంగా ఇల్లు ఎట్టయితేనే ఇల్లు వెకేట్ చేయాల్సిందే. అక్కడ గమనించాల్సింది ఏమంటే 9 ఏళ్ళు కూడా జరగదు. కొన్ని సందర్భాల్లో 9 సంవత్సరాలు అంటే మొత్తం ఓడగొట్టుకోవాలి కదా, వాళ్ళకి ఉండేదంతా పోవాలి కదా, గుడ్డీలు పోవాలా, అవమాన పాలు కావాలా, ఇవన్నీ ఉంటుందన్నమాట. వాళ్ళకు ఫిక్స్ అయి ఉంటుంది, వీడు ఖచ్చితంగా అవమానం కావాలా, ఉండే డబ్బు పోగొట్టుకోవాలా, వీడు బికారి కావాలా, దరిద్రుడు కావాలా అనేది ఇవన్నీ ఉంటుందన్నమాట. ముందు ఎంత ఉన్నతిగా ఉన్నాడో మొత్తం పాతాళానికి పోయింది, కేవలం ఈశాన్యం తాపలే. కాబట్టి ఈశాన్య తాపలు అంటే అంత ప్రమాదకరమేంటి. దీంట్లో కాంప్రమైజే లేదు, పలగొట్టుకోవడమే ఫస్ట్. మొత్తం ఈ పలగొట్టి పారేస్తే ఈ ఈశాన్య తాపలు అనేవి నేను అక్కడక్కడ చూసిన కొన్ని చోట్ల. మొత్తము కుటుంబం అంతా చిన్నాభిన్నం కావడము, తర్వాత త్రాగుబోతులు కావడము, ఇట్లా కూడా చూసిన కొందరు. వేరే ఈ త్రాగుబోతులు అయ్యి ఆ కుటుంబాన్ని మొత్తం ఆర్థికంగా నాశనం చేసేసి, ఇంకా గుడ్విల్ చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డు మడి పడిపోయేవాడికి ఏముంటుంది గుడ్విలు ముందు ఎంత స్థితిమంతులో అంత స్థితిమంతులైనా కూడా వాళ్ళ గుడ్విల్ ఉండదు. ఈ రకమైన కట్టడాలు మనకు అక్కడక్కడ హాస్టల్స్లో అక్కడక్కడ కొన్ని గమనించినాను. అవి కూడా అంతే, దివాలా చేసిన దాఖలాలు. మళ్ళీ ఇంకొకటి వస్తాడు అట్లా మారుతుంటుంది అన్నమాట. మారి ఎవడేగానా డబ్బు జోలో పెట్టుకొని పోడు, నెత్తిన గుడ్డేసుకొని పోతాడు. ఖచ్చితంగా మొత్తం ఉండేదంతా ఊడగొట్టుకొని పోవాల్సిందే. హాస్పిటల్ ఉండని, హాస్టల్స్ ఉండని. మామూలుగా ఇప్పుడు ఈ మధ్య హాస్టల్స్ అన్నీ ఎక్కువైనా ఎక్కడెక్కడ. సో ఎక్కువ పెట్టడం లేదు ఎవరు. ఏడో కొన్ని 1 ఏదైనా మొండిగా పెట్టుకునే వాళ్ళు మాత్రం మొత్తం ఫ్లాప్ అయిపోయినారు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీలు లేకుండా. సో హాస్టల్స్ కానీ తర్వాత ఏవి కూడా ఉండి ఈశాన్యం తాపాలు అనేది మంచిది కాదు. ఓవరాల్గా మనం చెప్పాలంటే ఇంత ముస్తదరిద్రమైన ఇల్లు ఏది లేదన్నమాట. కాబట్టి ఇది గమనించుకొని ఒకవేళ ఇదే ఇల్లు కావాలనుకుంటే మొత్తం ముందు తాపలు పలగొట్టుకొని మిగిలిన విషయాలన్నీ కొంచెం జాగ్రత్తగా వేసుకొని ఒక వాస్తుశాస్త్రవేత్తం కొంత కాంటాక్ట్ చేయాలి. ఏదో ఆయన సలహాలు ఇస్తాడు. ఆయన మేరకు ప్రతి ఏరియాలో ఉంటారు, అక్కడ లోకల్గా ఉండే వాళ్ళతో వాళ్ళ సలహాలు పాటించి మార్పు చేసుకొని సుఖవంతమైన జీవితం గడపచ్చు. నమస్తే.